సనాతన ధర్మంలో గురువుకున్నంత గొప్ప స్థానం ఇంకా ఎవరికీ ఉండదు. యథార్థానికి మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే భగవంతుడే. భగవంతుడే గురువుగా ప్రవర్తించాడు. మీరందుకే భగవత్ స్వరూపాన్ని పరిశీలించి చూసినట్టయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని గురుస్వరూపంగా లోకాన్ని అనుగ్రహించాడు. అందరూ నోటితో మాట చెప్తే దక్షిణామూర్తి నోటితో చెప్పకుండా మౌన వ్యాఖ్య ద్వారా తనని ఆశ్రయించిన ఋషులను ఉద్ధరించాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా కేవలం చిన్ముద్ర పట్టి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన బొటనవేలు చూపుడు వేలు కలిపి ఇలా తత్వముద్ర పట్టిన కారణం చేత నోటితో ఏమీ చెప్పకపోయినా మౌన వ్యాఖ్య చేత తనను ఆశ్రయించిన ఋషులకు జ్ఞానాన్ని కటాక్షించినటువంటి గురుస్వరూపం దక్షిణామూర్తి. కాబట్టి శంకరుడే దక్షిణామూర్తిగా గురువుగా ప్రవర్తించాడు.